మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, నాకు అర్థమైపోయింది. ఒక మనిషిని స్వస్థపరచాలి అంటే చాలా సులభంగా చేయగలను నేను, కానీ నేను ఒక మనిషిని ఇప్పుడు క్షమించాలి అంటే, ఈ యావత్తు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ క్షమించాలి అంటే యేసు అంటున్నాడు, సులభం అనుకుంటున్నారు, ఈ రెండిట్లో ఏది సులభం అని అడిగాడు 2000 సంవత్సరాల క్రితం. నేటి వరకు ఎవరికి అర్థమైందో అర్థమవలేదో కానీ ఈరోజు అర్థం చేసుకోండి. ఒక మనిషిని స్వస్థపరచడం అంటే చాలా సులభం, కానీ ఒక మనిషి పాపాలు క్షమించటం అంటే యేసు ఏం చేయాలో తెలుసా? యేసు ఎలా బ్రతకాలో తెలుసా? యేసు ఏం చేయకూడదో తెలుసా? యేసు భూమి మీద పుట్టినప్పటి నుండి శిలువ మీద మరణించినంత వరకు యేసుక్రీస్తు వారు పాపమే చేయకూడదు. పాపమే చేయకూడదు. పాపము చెయ్యకుండా నేను భూమి మీద బ్రతకాలి అని అనుకుంటే, నేను పాపం చేయకుండా ఉండడానికి ఎంత కష్టం, ఎంత కష్టం.